నామనకు ఘనత కలుగును గాక. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 34వ వాక్యం చదువుకుంటున్నాము. 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయముగును. మీలో ఎవని తల నుండి అయినో ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. పరిశుద్ధుడైన పౌలు భక్తుడు కైసరు ఎదుట నిలబడుటకు ఇటలీకి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో ఓడ ప్రయాణంలో వారు గొప్ప ఒక తుఫాన్లో చిక్కుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రయాణం అయ్యేటటువంటి సమయంలో వారికి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల ఓడకే కానీ సరుకులకే కానీ మనుషులు కూడా ప్రమాదం కలుగుతుందని నాకు తోచుతున్నది. కాబట్టి ప్రయాణం ఆపమంటే ఆయన మాట ఎవరు కూడా, పౌలు చెప్పిన మాట ఎవరు కూడా నమ్మక ఓడ యజమానుడు నావికుడు చెప్పిన మాట చొప్పున వాళ్ళు ప్రయాణం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత వారు ప్రయాణం అయ్యి గొప్ప తుఫాన్లో చిక్కుపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రమైనను వాళ్ళు కనబడక వాళ్ళు ఆ తుఫాన్లో చిక్కుపడి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పౌలు వారి మధ్యలో పిలిచి ఏమంటున్నాడంటే, ఇలారా, మీరు భోజనం లేక చాలా కాలం నుంచి ఇట్లే ఉంటున్నారు. మీరు భయపడవద్దు, మీలో ఎవరి ప్రాణానికి ఎలాంటి నష్టం రాదు అని ఆ యొక్క అపోస్తలుల కార్యం 27-23 నుంచి మనం చూస్తే, మరి ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా, భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగున నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉన్నదని చెప్పాను. ఇట్లాగా వారిని ఓదార్చినప్పటికీ, ధైర్యపరిచినప్పటికీ వారు తుఫాన్లోనే ఉన్నారు కనుక మరి హృదయాలు నెమ్మది పడలేదు. వాళ్ళు 14 దినముల నుంచి భోజనం చేసుకోకుండా ఉపవాసంతో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకొని వారిని భోజనం చేయమని బతిమాలుకున్నాడు. ఎందుకంటే ఓడ ఏదో ఒక చోట చిక్కుబడి ఓడ పగిలిపోతే మీకు ఈదటానికి శక్తి కావాలి, మీరు ఆహారం తీసుకొని అని చెప్పి బ్రతిమాలుకొని పౌలు ఒక రొట్టె చేతులు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పౌలు ఆహారం తీసుకుంటాం వాళ్ళు చూచారో వాళ్ళకందరికీ ధైర్యం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆహారం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆహారం తీసుకొని వాళ్ళ ఓడని తేలిక చేసుకున్నారు. తర్వాత ఓడలో ఉన్న సరుకులు పారవేశారు. వాళ్ళ శరీరంలో బలం పుచ్చుకున్న వారుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ 14 దినముల నుండి వాళ్ళు ఉపవాసంతో ఉన్నప్పటికీ దేవుని శక్తిని కానీ దేవుని బలాన్ని కానీ వాళ్ళు వెతకటానికి వాళ్ళకు వీలు కాలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాణ భయంతో ఉన్నారు. ఈ సమయం ఏం జరుగుతుందో, ఇంకో గడియెక్కి ఓడ పగిలిపోతుందేమో, మేమందరం మునిగి చచ్చిపోతామేమో అనే భయంతో ఉన్నారు. అయితే వారు అనుకున్నట్టుగానే ఓడ పగిలిపోయింది. అయితే ఓడలో ఉన్నవారు 276 మంది 76 ఏం చేశారంటే, ఓడ పగిలిన చెక్కలు పట్టుకొని ఈద వచ్చిన వాళ్ళు ఈది ఒక ద్వీపం చేరుకున్నారు. మెలెత్తే అనే ద్వీపము వారు చేరుకున్నారు. తర్వాత ఈత రాని వాళ్ళ ఓడ కొయ్యలు పట్టుకొని ఈది ఆ యొక్క ఒడ్డుకు చేరినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్క దైవజనుడు, దేవుని ఎరిగిన ఒక్క బిడ్డే ఆ ఓడలో ఉండి వాళ్ళందరినీ కూడా దేవుని కొరకు సంపాదించుకోవడానికి దేవుడు వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ ఓడ ప్రయాణంలో ఉన్నాం. మరి ఈ లోకం అనే సముద్రంలో ఎలాంటి పరిచర్య చేస్తున్నాం. ఒక్కరిగా మనల్ని ఎంచుకున్న దేవుడు ఒకరమైనా కూడా మనం ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నామా? కొన్ని ఆత్మల్ని రక్షించుకోగలుగుతున్నామా? మన విశ్వాసం స్థిరమైనదిగా ఉందా? మరి ఈ లోకం అనే సముద్రంలో ఈ ఓడ ప్రయాణంలో తుఫానులు తప్పవు, సమస్యలు తప్పవు, ఇరుకులు ఇబ్బందులు తప్పవు. నా పరిస్థితులే బాగలేదు, నేను ఇంకొకరికి ఏం చెప్పేదని ఎప్పుడు అనుకోకూడదు. మనకెప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎవరు మనతో ఉన్నాడు? మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభు మనతో ఉన్నాడు కనుక ఆయన్ని బట్టి మనము సువార్త ప్రకటించుటకును కొన్ని ఆత్మల్ని దేవుని రాజ్యానికి సంపాదించుకున్నట్టుకును మనకు బాధ్యత ఉంది. ఈ విషయం ఎవరు మర్చిపోకుండా దేవుని పనిలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసరక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్ర నా తండ్రి. ఓడలో ఉన్న 276 మందిని నువ్వు పౌలుకు వాగ్దానం చేసిన ప్రకారంగా రక్షించుకున్నావు ప్రభువా. ఈ లోకంలో మాకు ఎంతమందిని రక్షించుకునే భారం ఇచ్చి ఉన్నావో, బాధ్యత ఇచ్చున్నావో ప్రభువా. మేము కూడా మా పనిని నమ్మకంగా చేసుకునేదానికి మాకును సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.